రాయలసీమలో వైఎస్ జగన్ కు ఎదురు లేదు. అది మొన్నటి వరకు వినిపించిన టాక్. కానీ రాను రాను పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుంది. క్రమంగా విపక్షాలు బలం పుంజుకుంటున్నాయి. అభ్యర్థుల మార్పు కావచ్చు, స్థానిక పరిస్థితులు సహకరించకపోవటం కావచ్చు. ఏది ఏమైనా ఈసారి రాయలసీమలో గతంలో వచ్చిన సీట్లు ఈసారి దక్కుతాయా అన్న అనుమానాలు వైసీపీ నేతల్లో కలుగుతున్నాయి. వైసీపీ నేతల్లో నెలకొన్న విభేదాలతో పాటు కేడర్లో అలుముకున్న అసంతృప్తి కూడా ఒక కారణంగా గుర్తించారని చెబుతున్నారు. వైసీపీకి ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న రాయలసీమలోనే కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాయలసీమలోని 4 జిల్లాల్లో గత ఎన్నికల్లో ప్రస్తుతం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కేవలం 3 స్థానాలకే పరిమితమైంది. కడప జిల్లాలో 10కి 10 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. కర్నూలు జిల్లాలోనూ ఫ్యాన్ పార్టీ గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. అనంతపురం, చిత్తూరు జిల్లాలో మాత్రం కొన్ని స్థానాలను కోల్పోయింది. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, హిందూపురంతో పాటు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది. మిగిలిన అన్ని స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. అంత పెద్ద సంఖ్యలో సీట్లు గెలవడం కారణంగానే వైసీపీకి గత ఎన్నికల్లో 151 స్థానాలు దక్కాయి. అయితే ఈసారి కడప, అనంతపురం జిల్లాలో కొంత ఫ్యాన్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. కడప జిల్లాలో రాజాంపేట, కమలాపూర్, మైదుకూరు వంటి స్థానాల్లో టీడీపీ ఈసారి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే అనంతపురం జిల్లాలో మాత్రం టీడీపీకి ఎక్కువ సంఖ్యలోనే స్థానాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈసారి 5-6 స్థానాలకు మించి వైసీపీకి రావన్న అంచనాలు వినపడుతున్నాయి. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో కొంత పర్వాలేదని అంటున్నారు. అదే జరిగితే సీమలో జగన్ పార్టీ అతి తక్కువ స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఈ ప్రభావం అధికారంలోకి రావడం పైన కూడా పడుతుంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గ్రామీణ స్థాయిలో ఓట్ బ్యాంక్ వైసీపీకి బలంగా ఉన్నప్పటికీ వర్గ విభేదాలే ఆ పార్టీ కొంప ముంచేస్తున్నాయి. నేతల మధ్య కొరవడిన సహకారంతో పాటు కేడర్లో నెలకొన్న నిరాశ, నిస్పృహలు కూడా సీమల జగన్ పార్టీ బలహీనపడటానికి కారణంగా చెబుతున్నాయి. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో నష్ట నివారణ చర్యలు చేపడితే ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. రాప్తాడులో సిద్ధం సభ జరిగింది. ఈ సభ తర్వాత కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదంటున్నారు. రెడ్డి సామాజిక వర్గం కూడా ఫ్యాన్ పార్టీ పట్ల గురుగా ఉందంటున్నారు. ఇప్పటి వరకు అయితే మాత్రం సీమలో కొంత పైచేయి వైసీపీదే అయినా గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు మాత్రం రావన్న అంచనాలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి.